తెలుపుతో కాపాడుకుంటాడు. ఒకవాడు అట్ట కాదు, ఒక మచ్చబడింది, మనస్సాక్షి మచ్చబడింది సరి చేసుకో, తేడా పడ్డావు దిద్దుకో అంటది, ఇటు దిద్దుకోడు. తర్వాత ఏం జరిగింది, ఇంకొక మచ్చబడింది, ఇటు దిద్దుకోడు, నాదే కరెక్ట్ అంటాడు, ఇంకో మచ్చబడిద్ది, ఇంకో మచ్చబడిద్ది, ఇంకో మచ్చబడిద్ది. కొంతకాలానికి తెల్లని కర్చీపు కాస్త ఈ మచ్చలతో నిండిపోయిన నల్లని కర్చీపుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా మారిద్ది మరి? మొత్తం మచ్చలతో నిండిపోయినప్పుడు ఇంకేం కనపడిద్దండి? ఇదంతా నల్లగా మారిన తర్వాత ఇక ఎన్ని మచ్చలు కనపడ్డా చూపించదు. అది తెల్లగా ఉంటేనే నువ్వు వేసిన మచ్చను చూపించింది, కానీ అది మొత్తం నల్లగా మారిపోయిన తర్వాత ఇక నువ్వు ఎన్ని మచ్చలన్నా వేసుకో, అది నీకు చూపించదు, నువ్వు కరెక్టే అంటుంటుంది. నిజంగా ఎంతమందికి అర్థమైందో చెప్పండి. అర్థమైందా? అదే మొదటి మచ్చబడ్డప్పుడే తుడిపేసుకుంటే, సరి చేసుకుంటే, కడిగేసుకుంటే, ఎప్పటికప్పుడు తెలుపుగా ఉంచుకుంటే సూపర్ ఉంటుంది. కానీ మచ్చల్ని సమర్థించుకుంటా, మచ్చల్ని కప్పిపెట్టుకుంటా ఉంటే ఒకనాటికి తెల్ల కర్చీపు కాస్త మచ్చలతో నిండిపోయి నల్ల కర్చీపు అయింది. ఆ తర్వాత ఎన్ని మచ్చలు పడ్డా నీకు అర్థం కాదు, రాంగ్ జడ్జ్మెంట్ వస్తూ ఉంటుంది నీ నుంచి. అందరూ బాగా వినండి. నేను మంచిదాన్ని, నేను మంచోడిని, నేను చేసేది కరెక్ట్, నేను అసలు తప్పు చేయను, నేను అసలు ఏది చేసినా సరే నిప్పులాగా చేస్తాను, నేను అసలు స్తంభాన్ని నిలబెడతాను అని ఎచ్చులు పడొద్దు. అందరికీ చెప్తున్నా, ఏం పడొద్దు? ఎచ్చులు పడొద్దు. పొరపాట్లు ప్రతి మనిషి నుండి జరుగుతాయి, తప్పులు ప్రతి మనిషి నుండి జరుగుతాయి. జరిగినప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి, సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి. మనస్సాక్షిని ఎప్పుడు మంచిదిగా ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఇలా మీ మనస్సాక్షిని మీరు ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటా, కాపాడుకుంటా ఉంటే నిర్మలంగా, మంచిగా, అప్పుడు ఏ చిన్న పొరపాటు నీలో జరిగినా మనస్సాక్షి నీలో సిగ్నల్స్ ఇస్తుంది. అది ఇచ్చే సిగ్నలే నీ సమాధానము తొలగిపోవుట. మనందరి హృదయాల్లో దేవుడు సమాధానాన్ని ఉంచుతాడు. ఎప్పుడైతే మన వల్ల పొరపాటు జరిగిద్దో ఆ సమాధానం బ్రేక్ అయిపోయింది. ప్రార్థన చేయడానికి మోకరిస్తావు, ప్రార్థన నడిపింపు రాదు. ఆరాధనకు నిలబడతావు, కన్నీటితో ఆరాధించే అనుభవం పోయిద్ది, ఆరాధన నడిపింపు రాదు. ఇంకా ఏది చేస్తున్నా సరే అసమాధానం. ఏందో అసమాధానంగా ఉన్నావేంది నువ్వు అని ఇతరులు కూడా గుర్తిస్తారు. ఏం లేదు, అనవసరంగా ఇంటికాడ ఒక వ్యక్తితో గొడవ పడ్డాను, ఆ వ్యక్తి తెలుసు నాకు తేడా అని, అనవసరంగా నేను ఆ వ్యక్తిని కదిలించుకొని నేను తేడా అయిపోయాను. భరించినట్టయితే బాగుండేది, సహించినట్టయితే బాగుండేది, పోనీలే అని వదిలేసినట్టయితే బాగుండేది. నేను కూడా తిరిగి తిట్టాను. ఆ తిట్టిన దగ్గర నుంచి నాకు సమాధానం లేదు. వాళ్ళంటే అన్యులు, లోకస్తులు. నేను వాళ్ళని దేవుణ్ణి ఏమనుకుంటారో ఏమో, చాలా బాధగా ఉంది, అసమాధానంగా ఉంది. అన్యాయంగా తిట్టావా? లేదు, వాళ్ళే నన్ను గదిలించుకున్నారు. వాళ్ళు 10 మాటలు అంటే నేను ఒక మాట అన్నాను. సరిపో పోయి మళ్ళీ కలిసి ఒకవేళ అవకాశం ఉంటే క్షమాపణ అడుగు. నువ్వు అన్నా నేను నిన్ను అనకూడదు, నేను దేవుని బిడ్డని తేడా పడ్డాను ఏమనుకోవద్దు అని క్షమాపణ అడుగుపో, సరి చేసుకోపో.